నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించి వీళ్ళందరూ కూడా ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారు. అంటే ఢిల్లీలో జరిగినటువంటి అమానుషమైనటువంటి దాడి హింసను ప్రేరేపిస్తున్నారు. వాళ్ళే హింసాత్మకంగా మార్చిండ్రు. శాంతియుతంగా జరగాల్సినటువంటి కార్యక్రమాన్ని హింసాయుతంగా మార్చినటువంటి ఘనత ఆ కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుంది. ఇలా ఇంతమంది పిల్లలు కోరుతున్నారు, వీళ్ళ భవిష్యత్తు ఏమిటి అంటే నేనేం కోరుతున్నా అంటే ఇంతవరకే కాదు, ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. జనాలు పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు రావాలి. ఈ పిల్లలను ఎంకరేజ్ చేసేటువంటి రక్షించుకోవాలనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి తల్లిదండ్రులు అందరూ కూడా రోడ్ల మీదకి రావాలి. ఎందుకంటే నీట్ లీకేజీ పైన జరుగుతున్నటువంటి ఈ రభస ఏదైతే ఉందో ఈ కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళందరూ భాగస్వాములు కావాలి. అదే మరో మలిదశ ఉద్యమంలా ఉండబోతుందని అనుకుంటారా? మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే రక్తం చిందించిండ్రో అందరూ కూడా ఆ రకంగా అయిపోయింది. చాలా బాధ అనిపించింది. పిల్లలందరినీ ఎట్లా కొడుతున్నారో, ఆడపిల్లల్ని మగ పిల్లల్ని రక్తం ఓరేటట్టు కొట్టిండ్రు. చిన్న చిన్న పిల్లలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఉండదు. అసలు ఇంతకంటే ఇబ్బందికరమైనటువంటి అంశం ఇంకోటి ఉండదు. అయినా కూడా ఇంకా ఆ పదవి వ్యామోహంతో ఆ పదవిని పట్టుకొని వేలాడటం తప్ప దీనికి బాధ్యత వహిస్తూ నైతిక బాధ్యత వహించి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి పోవాలి. ఒకసారా 2 సార్లు ఇన్నిసార్లు లీకేజీల సమస్య వచ్చినా ఇంకా ఈ రకంగా చేస్తున్నా. అందుకనే కార్పొరేట్ వ్యవస్థ ఉన్నంత కాలం, విద్య కార్పొరేటీకరణ, విద్య కాషాయీకరణ జరుగుతున్నంత కాలం ఈ లీకేజీల పరంపర జరుగుతూనే ఉంటది. కాబట్టి విద్యా వ్యవస్థను మరుగుపరుచుకోవడానికి మనం అంతా సిద్ధం అవ్వాలి. Nadi,